నమస్తే, వెల్కమ్ టు మైక్ టు మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో రేవంత్పై విచారణ జరపండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేసిన వార్త బాటంలో హైలైట్ చేసింది మొదటి పేజీలో ఈనాడు. ఇందులో కాంగ్రెసు భాజపా మిలాఖత్ కాకపోతే ప్రధాని మోదీ చేసిన RRR ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్ రేవంత్పై విచారణ జరిపించండి అని డిమాండ్ చేయడం, ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న భారాస అధినేత కొత్తగూడెం రోడ్ షోలో ఆయన మాట్లాడిన మాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు నిజమైతే వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ఈడీ ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలన్నారని ఫోటోతో కూడిన ఒక వార్తను హైలైట్ చేసింది. నరేంద్ర మోదీ నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వాటిపైన కేసీఆర్ స్పందిస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వార్తను ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక రాష్ట్రంలో RRR ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు, ఢిల్లీకి పెద్దవాట, ఫేక్ వీడియో ఉదంతంలో RRR పేరు అని నరేంద్ర మోదీ నిన్న ఎన్నికల సభలో మాట్లాడిన మాటలను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఢిల్లీకి బెదురుతమా, కేసులకు ఎన్నడూ భయపడలేదు, గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి, ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్, రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే, మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి, చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాలు నిర్వహించిన సభలు, రోడ్డు షోల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే వార్తను మొదటి పేజీలో ఇచ్చింది. అంటే కౌంటర్గా ఆ వార్తను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 10లో 91.31% ఉత్తీర్ణత, 99.09%తో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్ అన్నది. ఆ జీపీఏ 10కి 10 వచ్చిన వారు 8,883 మందికి వచ్చిందని జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో 10లో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్ అని 10th రిజల్ట్ సంబంధించిన వార్త ఎయిర్ ప్యానల్లో ఉన్నది. కేసీఆర్కు నో ఎంట్రీ, ఆయన్ను ఇండియా కూటమిలో కలవనివ్వం, ఆ ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తాం, 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, కేసీఆర్ ఇక నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవని జంబికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లో మాట్లాడిన మాటలను, ఎన్నికల ప్రచార సభన అంశాన్ని హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. తెలంగాణలో RRR ట్యాక్స్, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు, మెదక్ జిల్లా జహీరాబాద్లో ప్రసంగిస్తున్న మోదీ అని ఫోటో కూడా అందులో ఉన్నది. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం, ఆ దుకాణానికి మూసేయాల్సిందని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక ఈడీ ఐటీని దించండి, RRR ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి, మోదీ సర్కారుకు కేసీఆర్ డిమాండ్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక అబుజ్మన్లో పేలిన తూట, 10 మంది మావోయిస్టుల మృతి అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. డర్టీ పిక్చర్ గుట్టు రట్టయింది, ప్రజ్వల్ డ్రైవర్ వల్లే, ఇదంతా అని ఆ కర్ణాటక రాజకీయాన్ని అక్కడ సంచలనం కలిగిస్తున్న ఒకనొక అంశం. ఇది దేవేగౌడ మనవనికి సంబంధించిన వీడియోల వ్యవహారం. ఇది 15 ఏళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్న కార్తీకు తన భూమిని రేవన్న లాక్కోవడంతో ఉద్యోగం మానేశారని వెల్లడి. దేవరాజకు వీడియోలు ఇచ్చింది అతడే, కాంగ్రెస్కు ఇచ్చింది కార్తీకేయన దేవరాజే. ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు వేసిన జేడీఎస్, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు షా, సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి మహిళా కమిషను ఆదేశాలు, 24 గంటల్లో విచారణకు రావాలంటూ రేవన్న, ప్రజ్వల్కు సిట్ నోటీసులు అనే వాడుతున్నది. నైరుతిలో వర్షాలు అనే వార్త. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, ఢిల్లీకి వెళ్ళొద్దని రేవంత్ నిర్ణయం అనే వాడుతున్నది. ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ ఆప్ నేత అరెస్ట్ అనే వార్త. ఓయూ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ నోట్ సృష్టి అని ఒక స్టోరీని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో తొలిసారిగా జగద్గురుగా దళితుడు మహామండలేశ్వర్ మహేంద్రానందగిరిని గుర్తిస్తూ జునా అఖాడ ప్రకటన. మహామండలేశ్వర్ మహంత్గా ఆయన ఇద్దరు శిష్యులకు హోదా అనే వార్తను ఎయిర్ ప్యానల్ హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక T20 వరల్డ్ కప్కు జట్టు ఖరారు, 14 నెలల తర్వాత రిషబ్ పంత్ పునరాగమనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మోదీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వెయ్యి అని
కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అన్ని అంశాలను ఒక దగ్గర ఇచ్చింది. ఇక రాష్ట్రంలో డబుల్ ట్యాక్స్ అని నరేంద్ర మోదీ ఉపన్యాసం సంబంధించిన వార్త ఉన్నది. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్ అని కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక 19 జిల్లాలు రద్దు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఒక స్టోరీ ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఏప్రిల్ ఎండలు రికార్డు బద్దలు అనే వాడుతున్నది. కోవిషీల్డ్పై ఆందోళన వద్దు అనే ఒక వార్త కూడా ఉన్నది. రైతు బంధు రివర్స్ అనే వాడుతున్న రైతు బ్యాంకు ఖాతాల నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కారు ఖాతాలోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన, బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని గుర్తింపు అని వాడుతున్నది. రైతు బంధు నాకే రాలే, డబ్బులేవై అంటే ఉద్యోగుల జీతాలు వెనక్కి ఇస్తానంటే పెద్ద ఆయన. మంత్రి తుమ్మల వ్యాఖ్యలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో అదే నా కళ, ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపన్యాసానికి సంబంధించిన వార్త ఈ సాక్షి ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. వారం పాటు తీవ్ర వడగాడుపులు అనే వాడుతున్నది. ఫోన్ ట్యాపింగ్, వీడియో మార్పింగ్. ఫోన్ ట్యాపింగ్స్తో బీఆర్ఎస్ వీడియోల మార్పింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారని వాడుతున్నది. ఇక ప్రాంతీయ శక్తులే ప్రజాస్వామ్య రక్షకులని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. డబుల్ ట్యాక్స్ ఢిల్లీకి ప్రధానమంత్రి ఎన్నికల సభలో మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చిన సాక్షిగా గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఎన్నికల సభలో మాట్లాడిన అంశాన్ని సాక్షి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. బాబు కిచిడి మేనిఫెస్టో, సూపర్ 6లో సగం వైఎస్ఆర్సీపీ నుంచి సగం పక్క రాష్ట్రాల నుంచి కాపీ అనే వాడుతున్నది. 10th మళ్ళీ నిర్మల్ టాప్ అనే వాడుతున్నది. సత్తా చాటిన గురుకులాలు, పెరుగుతున్న ఉత్తీర్ణత అనే వార్తకున్న అక్కడ ఫలితాల విడుదల సంబంధించిన ఫోటో అది ఉన్నది. ఇంటర్లో మాదిరిగా 10thలోనూ అమ్మాయిలదే హవా అనే వార్త. ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ ఈడీలను పంపించు, కేసీఆర్ డిమాండ్ సంబంధించిన వార్త ఉన్నది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో హైలైట్ చేసిన వార్తాంశాలు ఇవి.